నేను అసంఘటిత కార్మిక ఉద్యోగ కాంగ్రెస్ దక్షిణ ఆంధ్రప్రదేశ్కి కన్వీనర్ని. నా పేరు ఎస్సి సుబ్బారావు. నేను ఇటీవల నెల్లూరు జిల్లాలో జరుగుతున్న పార్టీ వ్యతిరేక గ్రూపుల గురించి ప్రస్తావించినప్పుడు చాలామంది గ్రూపులు లేవు, ఆయన అన్నాడు, ఆ పెద్దానికి ఏం తెలుసు అనే మా కామెంట్లు వచ్చినాయి. కొంతమంది ఏమో చెప్పింది యథార్థమే అనేది కామెంట్లు వచ్చినాయి. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీని కొన్ని సంవత్సరాల క్రితంగా రాజ్యం ఏది అనేకమైన పదవులు తీసుకున్న వాళ్ళు మోసం చేసి పోయినా ఇంకా ప్రజలు కార్మికులు దాన్ని అంటిపెట్టుకునే ఉన్నారు. వాటిని సద్వినియోగం చేసుకోవడానికి గ్రూపులు కట్టి నిన్న మొన్న వచ్చి వాళ్ళకేదో ఒరిగిపోయిందని వాళ్ళకేదో నాయకత్వం కావాలని ఒక దురాశతో దుర్బుద్ధితో చేస్తున్న ఈ యొక్క పార్టీ చీలిక దాన్ని అరికట్టండి. అసలు చెప్పి నేను దాదాపు 4-5 రోజులు 5 రోజులు అయింది. ఇంతవరకు హైకమాండ్ ఎందుకు పట్టించుకోలేదు అంటే ఈ గ్రూపులు చేయటానికి హైకమాండ్కి ఏమన్నా తెలుసా? తెలియకపోతే ఇన్ని రోజులు ఎందుకు గమ్ముకుంది? కాంగ్రెస్ పార్టీ గతంలో పేద ప్రజల కోసం, పేదల కోసం అనేకమైన రాయితీలు ఇవ్వటూ ఎస్టీ, ఎస్సీ, మహిళ మరియు మైనార్టీ వాళ్ళకు కూడా న్యాయం చేసింది. కార్మిక వర్గానికి డెవలప్ చేయాలని ఆ రోజు 1952లో మన గాంధీ గారు కూడా ఐఎన్టీసీలు పెట్టారు. కార్మికుల కోసం, కార్మికులు అడ్డం పెట్టుకొని కార్మికులని నాశనం చేసే పార్టీలకి వ్యతిరేకంగా ఐఎన్టీసీ భారతదేశంలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, అందరూ మద్దతు ఇచ్చారు. ఈరోజు ఒకవేళ కేంద్రంలో పార్టీ లేకపోయినా కార్మికుల్లో, ప్రజల్లో ఆ ముద్ర ఉంది. ఈనాడు మీ గ్రూపుల వల్ల ఆర్టీసీ వాడు నెల్లూరులో షర్మిలమ్మ మీటింగ్ పెట్టినప్పుడు అమ్మ మా సమస్యలు ఇవే కానీ ఒక మెమోరాండం ఇవ్వటం, తర్వాత కేకేసీ మీటింగు విజయవాడలో పెట్టినప్పుడు అప్పుడు కూడా ఒక మెమోరాండం ఇచ్చి మా సమస్యలు పరిశీలించకండి అమ్మా, మేము దాదాపు 3 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాము అని కూడా చెప్పినా కూడా పట్టించుకొని నాదులు లేకుండా పోయినారని మాకు తెలుస్తుంది. ఎందువల్లంటే మాకు కైపు కృష్ణారెడ్డి గారు ఆ రోజు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కోసం వారు టైం అడిగి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దగ్గర ఆయన 9 గంటలకు రమ్మంటే మేము 7:30కే పోతే ఆయన మాకు చెప్పకుండా వెళ్ళిపోవటం అంటే కైపు కృష్ణారెడ్డి గారు కార్మిక సమస్యల మీద న్యాయం జరగాలని వచ్చారే. మరి మిగిలిన వాళ్ళకి కార్మిక సమస్యలు అవసరం లేదా? పేద ప్రజలు పడుతున్న బాధలు అవసరం లేదా? పేదలు ఈరోజు అనుభవిస్తున్న వాళ్ళకి అవసరం లేదా? మీకు ఈరోజు చూడండి, గ్రూపులు కట్టి పార్టీని ఇచ్చనం చేసే బదులు జరుగుతున్న ప్రభుత్వం చేస్తున్న అన్యాయ అక్రమాన్ని ఖండించండి, ఎదిరించండి. గ్రూపులు వద్దు. మీకన్నా మీరే అడిగారు, పెద్ద ఆయన అని అడిగారు. నేను పుట్టిన కాడి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉండాను. నేను అనేక జిల్లాల్లో చదువుకునే రోజులు అనేక జిల్లాల్లో నేను చదువుకునేప్పుడు అక్కడ పార్టీకి భుజాన్ని వేసుకొని పోయినాను. ఒంగోలు సిఎస్ఆర్ శర్మ గారిలో స్టూడెంట్ యూనియన్ కోసం నేను పోటీ చేశాను. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ పదవి కోసం కూడా నేను మీకుతో పోటీ పడలా. ఈనాటి వరకు కూడా పోటీ పడలా. నా యొక్క కార్మిక చైతన్యానికి నా దగ్గర నేను చేస్తున్న పనిని వాళ్ళు మెచ్చి నన్ను రాష్ట్రంలో తీసుకున్నారు. కాబట్టి గ్రూపులు వద్దు, కార్మిక సమస్యలను పోరాటం చేయండి. గ్రూపులు వద్దు, పేద ప్రజల కోసం ఇచ్చేయండి. మీరు గ్రూపులు కడితే మీ పాటికి నిన్న వస్తారు, మొన్న వెళ్ళిపోతారు. శాశ్వతం గారు ఆ రోజు బలబాక లక్ష్మి వాళ్ళు శాశ్వతంగా ఉండలేక ఆమె పార్టీ పదవి వ్యామోహంతో అటు తెలుగుదేశానికి ఈ పురంధేశ్వరి పార్టీ వ్యామోహంతో కోసంగా ఆమె బీజేపీలోకి ఇట్లా వెళ్ళిపోయారు. కానీ ప్రజలు పోలేదు, కార్మికులు పోలేదు. కార్మికులు ఉన్నారు కాబట్టి రానున్న రోజుల్లో మా యొక్క ఆర్టీసీ సమస్యని మీ ముందు పెట్టాం. మీకు నిజంగా సమస్యల మీద పరిష్కారం కోసం చేయాలనే ఉద్దేశం మీరు ఉంటే ఆర్టీసీ సమస్యని పరిష్కారం కోసంగా ఈ యొక్క జిల్లా కమిటీ మరియు రాష్ట్ర కమిటీ కూడా చేయాలని కోరుకుంటూ
సెలవు తీసుకుంటున్నాను.